భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. పశువులకు ఈ వ్యాక్సిన్ను అందిస్తారు. ఈ వ్యాక్సిన్ ఇండియాలో ఇదే మొదటిది. దీనికి CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ కూడా వచ్చింది. PM అజయ్ PM అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకంను 2021-22వ సంవత్సరంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ పథకం ఇండియాలోని SC ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. PM అజయ్ యొక్క లక్ష్యాలు: ఇండియాలోని SC ప్రజల పేదరికాన్ని తగ్గించాలి, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఆదాయాలను పెంచే కార్యక్రమాల ద్వారా పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది. విద్యా సంస్థల్లో SC నమోదును పెంచి అక్షరాస్యత రేటును పెంచాలని నిర్ణయించింది. ఈ పథకం 3 రకాల కోర్ భాగాలను కలిగి ఉంది: ఆదర్శ గ్రామాభివృద్ధి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, హాస్టల్ నిర్మాణం. ఆదర్శ గ్రామాభివృద్ధి SC మెజారిటీ గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. ఈ గ్రామాలలో విద్య, ఆరోగ్యం మొదలైన 10 రకాల రంగాలలో అవసరమైన సదుపాయాలను కల్పించి సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సామాజిక ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. ఇందులో SC వర్గాలకు ఆదాయ అవకాశాలను వచ్చేలా చేయనున్నారు. హాస్టల్ నిర్మాణం SC విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి హాస్టల్ స్థాపనను ప్రోత్సహిస్తుంది. డ్రాప్అవుట్ రేట్స్ను తగ్గించడం మరియు ఉన్నత విద్యను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఇప్పటి వరకు PM అజయ్ పథకం ద్వారా సాధించిన లక్ష్యాలు: 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 1834 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చింది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో భాగంగా 17 రాష్ట్రాలకు ప్రణాళికలను ఆమోదించి జీవనోపాధి ప్రాజెక్టులను కల్పిస్తుంది. SC విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి 15 కొత్త హాస్టళ్లను మంజూరు చేయబడ్డాయి. బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ను 2025 ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు గుజరాత్లోని గాంధీనగర్లో జరగనుంది. యువజన వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఈ సదస్సును డాక్టర్ మాన్సుఖ్ మాండవియా ప్రారంభించాడు. అసలు బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ ఆపరేషన్. బీమ్స్టెక్లో 7 దేశాలుంటాయి. అవి ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, థాయిలాండ్. వాతావరణ మార్పు, పేదరికం, అభివృద్ధి వంటి సవాళ్లను పరిష్కరించడానికి బీమ్స్టెక్ ఏర్పడింది. 2025 బీమ్స్టెక్ థీమ్ వచ్చేసి యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బీమ్స్టెక్ ఎక్స్చేంజ్. బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ యొక్క లక్ష్యాలు: సభ్య దేశాల యువ ప్రతినిధుల మధ్య సంభాషణను సులభతరం చేయడం దీని లక్ష్యం. 2030లో SDG గోల్స్ను సాధించడానికి, ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి యూత్ను పాల్గొనేలా మోటివేట్ చేయడం ఈ సమ్మిట్ యొక్క లక్ష్యం. క్లబ్ ఎస్ క్షిపణి వ్యవస్థపై ఇండియా రష్యా ఒప్పందం. ఇండియా రష్యా నుంచి యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. క్షిపణుల పేర్లు, ధరలు, పరిమాణం వంటి అంశాలను రక్షణ శాఖ వెల్లడించలేదు. అయితే ఈ ఒప్పందంలో క్లబ్ ఎస్ క్షిపణి ఉందని తెలిసింది. క్లబ్ ఎస్ క్షిపణి వివరాలు: ఇది జలాంతర్గాముల కోసం రూపొందించబడింది. ఇది 400 కిలోల వాటర్ హెడ్ను కలిగి ఉంటుంది మరియు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఎదుర్కోగలదు. ఈ క్షిపణిలో ఫైర్ను నియంత్రించే వ్యవస్థ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.